Hello friends, welcome back to day 24 of 45-day HTML CSS Bootcamp. సో ఈ వీడియోలోనైతే మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సేమ్ ఇలాంటి ఒక లేఅవుట్ని లైక్ పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని మనం డిజైన్ చేద్దాం. సో ఇది పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు అండ్ మరీ సూపర్ పోర్ట్ఫోలియో అని కూడా నేను చెప్పను. బట్ జస్ట్ మన గ్రిడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేయడానికి అండ్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం ఒక ఈ లేఅవుట్ని అయితే బిల్డ్ చేద్దాం. సో అందుకోసం నేను ఒక HTML ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. సో ఈ HTML ఫైల్ అండ్ CSS ఫైల్ వచ్చేసరికి నార్మల్ బేసిక్, ఇందులో ఏం లేదు. అండ్ స్టైల్స్ వచ్చేసరికి బాడీకి నేను ఒక నార్మల్ స్టైల్స్ని అయితే అప్లై చేశాను, లైక్ ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ కలర్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం మన యాక్చువల్ కంటెంట్ని డెవలప్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మన హెడర్ని అయితే డిజైన్ చేద్దాం. సో హెడర్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యువర్ నేమ్, ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ డెవలపర్, డిజైనర్, క్రియేటర్. సో ఇలాంటివి మనం ఇచ్చి స్టార్ట్ చేద్దాం. సో హెడర్ని డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసరికి హెడర్ ట్యాగ్. సో ఈ హెడర్ ట్యాగ్లో నేను నెక్స్ట్ ఏం తీసుకుంటున్నానంటే ఒక H1ని తీసుకొని ఇందులో మనకి మన నేమ్ని అయితే ఇద్దాం. సో ఇక్కడ మీకు మీ నేమ్ని తగ్గట్టు మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఒక పీ ట్యాగ్ తీసుకొని ఇందులో అక్కడ ఉన్నట్టు వెబ్ డెవలపర్, నెక్స్ట్ వర్టికల్ అది ఇచ్చేసి డిజైనర్, నెక్స్ట్ క్రియేటర్. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు మన వెబ్సైట్ లైవ్లో ఎలా కనిపిస్తుందో ఒకసారి మనం చూద్దాం. సో చూస్తే స్టైల్స్ అయితే మనం ఇప్పటికి ఏం అప్లై చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఇలా ఉంది, మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగానైతే కనిపిస్తుంది. సో మనం ఇంకా ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ మనం మన HTML అయితే బిల్డ్ చేద్దాం. దాని తర్వాత దానికి రిలేటెడ్ స్టైల్స్ అయితే మనం అప్లై చేద్దాం. సో దీని తర్వాత హెడర్ తర్వాత మన మెయిన్ కంటెంట్ అయితే డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో అది ఎలా, మెయిన్ ట్యాగ్ని మనం తీసుకుంటాం. సో ఇందులో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ ఇంకో ట్యాగ్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ ట్యాగ్ వచ్చేసరికి ఎసైడ్ అని చెప్పేసి అంటారు. అదేంటంటే నార్మల్గా మనం ఈ సైడ్ బార్ని డిజైన్ చేయడానికి ఆ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. సో దాని అర్థం ఈ ఎసైడ్ యూజ్ చేయగానే మనకి సైడ్ బార్ వస్తుంది అని కాదు. జస్ట్ బ్రౌజర్కి అర్థం అవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైం చూసే ఈ కోడ్ని చూసే పర్సన్కి రీడబిలిటీ ఎక్కువ ఉండడానికి అలా యూజ్ చేస్తాం. సో అది ఇంకొక ట్యాగ్ అని మీరు అనుకోవచ్చు. అండ్ దానికి స్టైల్స్ మాత్రం మనమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో స్టైల్స్ మన చేతిలోనే ఉంటాయి, ట్యాగ్ వల్ల కాదు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఎసైడ్ అని తీసుకొని ఇందులో నాకు ఫస్ట్ వచ్చేసరికి ఒక H2 తీసుకొని ఇక్కడ అబౌట్ మీ, దాని తర్వాత ఒక చిన్న పారాగ్రాఫ్లో నేను నాకు రిలేటెడ్ అబౌట్ మీ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ఇచ్చేద్దాం. సో ఈ టెక్స్ట్ మీకు నచ్చింది తీసుకోవచ్చు, జస్ట్ మీ ఇష్టం, ఏదో సంథింగ్ ఫ్యాషనేట్ వెబ్ డెవలపర్ సంథింగ్ అలాంటిది ఏదైనా. సో నేను ఒక టెక్స్ట్ అయితే ఇచ్చేసాను. సో ఈ పారాగ్రాఫ్ తర్వాత మీరు నెక్స్ట్ రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇవ్వండి. ఇక్కడ అబౌట్ మీ తర్వాత కాంటాక్ట్ అని ఉంది, ఇక్కడ అడ్రస్ అవన్నీ మెన్షన్ చేసాం. సో సేమ్ అలానే మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో నేను ఇక్కడ ఇంకో H2 తీసుకుంటాను, తీసుకొని ఇక్కడ కాంటాక్ట్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఈమెయిల్ కోసం ఈమెయిల్ అని చెప్పేసి ఏదైనా టెక్స్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అయితే మెన్షన్ చేసాం. సో ఆ లింక్ ఇవ్వండి. సో వీలైనంత వరకు ఈ పోర్ట్ఫోలియోస్లలో మీరు లింక్డ్ఇన్ ఈమెయిల్ ఐడి ఇవ్వడానికి ట్రై చేయండి. కుదిరితే మీరు కొంచెం ప్రొఫెషనల్గా ఉంటే ట్విట్టర్ వరకు ఇచ్చేయండి. బట్ అంటే తప్ప ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవైతే వీలైనంత వరకు అవాయిడ్ చేసేయండి. సో మనకు కావాల్సిన డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాం. అంటే ఏంటి, ఈ కాంటాక్ట్లో ఈమెయిల్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇవి ఇచ్చేసాం. సో మన వెబ్సైట్ ఎలా ఉంది, సో ఈ విధంగా మనకు కావాల్సిన డేటా అయితే వచ్చేసింది. సో స్టైల్స్ ఏం అప్లై చేయట్లేదు, సో ఇట్స్ ఫైన్. నెక్స్ట్ అసైడ్ తర్వాత మనకి నెక్స్ట్ ఏం కావాలి అంటే, సో ఇది అయిపోయింది, దీన్ని బిల్డ్ చేయాలి మనం. సో ఇదేంటి, స్కిల్స్. సో ఈ స్కిల్స్ని మనం బిల్డ్ చేద్దాం. సో ఈ స్కిల్స్ని ఎలా తీసుకుందామంటే సెక్షన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ తీసుకుంటాను, జస్ట్ డివిజన్ లాగా కనపడడానికి. మనం ఇక్కడ యూజ్ చేసే ఏ ట్యాగ్ అయినా కూడా రీడబిలిటీ కోసం మాత్రమే, అండ్ మీకు ఇలాంటి ట్యాగ్స్ కూడా ఉంటాయి అని తెలవడానికి. ఈ అసైడ్ ప్లేస్లో కానివ్వండి, నెక్స్ట్ మనం యూజ్ చేసే సెక్షన్ ప్లేస్లో కానివ్వండి, మీరు జస్ట్ డివ్ని యూజ్ చేసి దాన్ని కూడా ప్రాపర్గా స్టైల్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ నేను సెక్షన్ ట్యాగ్ని యూజ్ చేసి ఇక్కడ ఒక H2 అయితే తీసుకుంటాను. ఈ H2 తీసుకొని ఇక్కడ స్కిల్స్, నెక్స్ట్ ఈ స్కిల్స్లలో మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక లిస్ట్ ఐటమ్స్ లాగా రిప్రజెంట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అన్ఆర్డర్ లిస్ట్ ఆర్ ఆర్డర్ లిస్ట్ మీ ఇష్టం. సో UL అంటే ఏంటో మీకు తెలుసు కదా. సో ULని తీసుకొని నేను ఆ స్టైల్స్ అయితే అప్లై చేస్తాను. సో మనం ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని UL అన్ఆర్డర్ లిస్ట్ తీసుకొని నేను ఇక్కడ స్కిల్స్ తర్వాత మీకు ఎన్ని స్కిల్స్ ఉంటే అన్ని స్కిల్స్ ఈ లిస్ట్ ఐటమ్స్లో ప్రొవైడ్ చేయండి. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని స్కిల్స్, మీరు ఇక్కడ ఎక్స్ట్రా ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేయొచ్చు. సో
ఇప్పుడు మన అప్లికేషన్‌లో ఏం చేంజెస్ వచ్చాయో మనం ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూస్తే ఈ స్కిల్స్ కూడా మనకు వచ్చేసాయి. బట్ ఇక్కడ చూస్తే ఇంత బాగుంది. బట్ ఇక్కడ మాత్రం ఇలానే ఉంది. అదే సీఎస్ఎస్‌కున్న మ్యాజిక్. మనం ఇంకా సీఎస్ఎస్ అప్లై చేయలేదు కాబట్టి ఎలాంటి చేంజెస్ అయితే మనకు రావట్లేదు. సో, స్కిల్స్ తర్వాత మనకు ఏముంది ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసుంది. మీరు గనుక ఫ్రెషర్ అవుతే దాన్ని జస్ట్ సింపుల్‌గా వదిలేయండి. లేదు మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఇవ్వచ్చు. సో, ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా ఇద్దాము అంటే, ఇక్కడ ఈ లిస్ట్ ఐటెమ్స్ అయిపోయిన తర్వాత, మనం ఇక్కడ ఇంకో హెచ్2 ట్యాగ్‌నైతే తీసుకొని ఎక్స్‌పీరియన్స్ ఇద్దాం. దాని తర్వాత ఇంకో డివ్‌ని తీసుకుంటాను. డివ్‌ని తీసుకొని ఇందులో స్టైల్ కోసం నేను ఏదైనా క్లాస్ నేమ్ ఇద్దాం. సో, దాన్నైతే మనం ఇది ఎక్స్‌పీరియన్స్‌కి రిలేటెడ్ కాబట్టి నేమింగ్ బాగుండడానికి మనం ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చేద్దాం. అండ్ అగైన్ ఇది అప్ టు మీ చాయిస్. మీరు ఏ క్లాస్ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో, ఇక్కడ ఒక హెచ్3 ట్యాగ్‌నైతే తీసుకొని వెబ్ డెవలపర్ ఎట్ సమ్ ఇచ్చేద్దాం. దాని తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకొని ఏమిద్దాం వర్క్ డాష్ ఫుల్ స్టాక్ జస్ట్ వర్క్ డాష్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. మీకు నచ్చినట్టు ఏదైనా ఇచ్చుకోండి. ఇక్కడ టెక్స్ట్ చాలా బాగా కనిపించడానికి మీకు కావాల్సినట్టు ఇలాంటి మీకు కావాల్సిన టెక్స్ట్‌ని మీరు ప్రొవైడ్ చేయొచ్చు. మీ రోల్ ఏంటి? మీరు ఏమేం టాస్క్ కంప్లీట్ చేశారు? మీ ప్రొఫైల్ మొత్తం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్‌లో ప్రొవైడ్ చేయొచ్చు. బట్ జస్ట్ ఇక్కడ నేను రాండమ్‌గా వర్క్డ్ యాస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అని చెప్పేసి దీని తర్వాత మీకు ఇంకో కంపెనీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉందనుకోండి. సో, సింపుల్‌గా ఏం చేస్తారు? ఇంకో డివ్‌ని తీసుకుంటారు. జస్ట్ తీసుకొని ఇక్కడ వెబ్ డెవలపర్ ఎంఎన్‌సి అని చెప్పేసి ఇద్దాం. సంథింగ్ ఏదో ఒకటి. వర్క్ డాష్ ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలపర్ అని చెప్పేసి ఇద్దాం మనం. దట్స్ ఇట్. సో, ఇక్కడ వర్క్ డాష్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అని చెప్పేసి వచ్చింది. చిన్న కరెక్షన్ ఈ క్యాపిటల్ వస్తుంది. సో, దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. సో, ఇప్పటి వరకు ఏది కంప్లీట్ అయిపోయింది మనకి? ఇక్కడ చూస్తే ఈ స్కిల్స్ అయిపోయాయి. ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది మన ప్రాజెక్ట్స్. సో, ఈ ప్రాజెక్ట్స్‌ని కూడా మనం ఫినిష్ చేసేద్దాం. సో, ఈ ప్రాజెక్ట్స్ కోసం నేనేం చేస్తానంటే, నేను ఇంకో సెక్షన్‌నైతే తీసుకుంటాను. సో, ఇందులో మన ఒక హెచ్2ని తీసుకొని దీని నేమ్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇస్తా. సో, ప్రాజెక్ట్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకో డివ్‌ని తీసుకుంటాను. సో, యాజ్ యూజువల్ డివ్‌కి క్లాస్ వచ్చేసరికి నేను ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఈజీగా అర్థం అవ్వడానికి. సో, ఈ డివ్‌లో అగైన్ నేను ఒక హెచ్3 ట్యాగ్‌ని తీసుకొని ప్రాజెక్ట్ నేమ్ ఈ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ తీసుకొని టెక్స్ట్ ట్యాగ్ మీరు ఏం యూజ్ చేస్తారో దాన్ని కూడా మెన్షన్ సేమ్ మీకు ఇలా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ మీరు ఇక్కడ రిపీట్ చేస్తే సరిపోతుంది. సో, ఇలా మీరు ప్రాజెక్ట్‌కి రిలేటెడ్ కంటెంట్‌ని అయితే మీరు యాడ్ చేయొచ్చు. సో, దీంతో మనకు ఏం కంప్లీట్ అయిపోయిందంటే, మనం అబౌట్ మీ యాడ్ చేసాం, స్కిల్స్ యాడ్ చేసాం అండ్ ప్రాజెక్ట్స్‌ని కూడా సో, అదంతా ఇక్కడ మనకు వచ్చేసింది. బట్ యాస్ ఆఫ్ నౌ జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఉంది మనకి. ఎలాంటి స్టైల్స్ అయితే అప్లై అవ్వలేదు. సో, దాన్ని మనం ఫిక్స్ చేద్దాం. బట్ సింపుల్‌గా చూస్తే మనకి ఇక్కడ చూస్తే ఇదేదో కాంప్లెక్స్ లాగా ఉంది. బట్ మనం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకున్నాం కాబట్టి ఎంత ఈజీగా మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని మనం వెబ్ పేజ్‌లోకి తీసుకొచ్చాం. నెక్స్ట్ స్టైల్స్ అప్లై చేస్తే మనకు కావాల్సిన డిజైన్ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఈ ఫూటర్ ఉంది. ఈ ఫూటర్‌ని కూడా మనం ఇచ్చేద్దాం. సో, సింపుల్‌గా ఇక్కడ మెయిన్ సెక్షన్ తర్వాత మనకి ఒక ఫూటర్‌ని అయితే తీసుకుందాం. సో, అగైన్ మనకి ఈ ఫూటర్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే మనం స్టైల్స్ అప్లై చేయలేదు కాబట్టి. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ మన పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌లో గ్రిడ్ సిస్టమ్‌ని యూజ్ చేసి డెవలప్ చేయడానికి కావాల్సిన ఫస్ట్ స్టెప్. సో, ఇందులో ఓవరాల్‌గా మనం కంప్లీట్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని అయితే డిజైన్ చేసేసాం. సో, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సీఎస్ఎస్‌ని అప్లై చేసి మనకి ఇక్కడ ఎలాంటి లుక్ ఉందో ఆ లుక్‌ని మనం ఇక్కడ తీసుకెళ్దాం. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీ ఓన్ స్టైల్స్‌ని అప్లై చేసి ఈ వెబ్ పేజ్‌ని మీకు నచ్చినట్టు డిజైన్ చేసి ఆ ఇమేజెస్ వీలైతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ పోర్ట్‌ఫోలియోలో ఫస్ట్ స్టెప్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.